చేరిపోతుంది సార్. ఈ జిల్లాకి మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు సార్. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్విప్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు సార్ ఆ ట్రీట్మెంట్కి. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము? ఇక్కడ ఉన్న పేషెంట్ని ఎందుకు మెరుగుపరుచుకోలేకపోతున్నాం? ఓపీకి వచ్చిన వాళ్ళు అలాగే ఉంటున్నారు, పేషెంట్లు ఎందుకు తగ్గించలేకపోతున్నాం? సరే ఫెసిలిటీస్ లేవు, మానేయండి. మాకు ఎందుకు అడ్మిట్ చేసుకుంటున్నారు? ఈఎన్టీ వార్డుకి ఎందుకు షిఫ్ట్ చేశారు? అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్కి ఎందుకు షిఫ్ట్ చేశారు? అక్కడి నుంచి మాకు ఎందుకు మళ్ళీ వార్డుకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే మా నోరు మూత పెట్టాలనా? డబ్బులు పక్కకు తెలిసి డబ్బులు అడగడం ఏంది? ఎందుకు డబ్బులు నేను నీకు ఇవ్వాలి? డబ్బులు ఇస్తే నేను అవుతాను సార్. నన్ను చూసి నలుగురు చెప్తుంది, అగో ఆవిడ 100 ఇచ్చిందని చెప్తుంది ఆవిడ. నేను 100 రూపాయలు ఇచ్చి అప్పుడే మర్చిపోతాను. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు సార్. అందరూ ఇచ్చే పరిస్థితిలో ఉండలేరు కదా. అది కరెక్ట్ సార్, అది ఖండించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి రూపాయి, ఇది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, నువ్వు వెళ్ళిపో కిందకి అని ఒక ప్రభుత్వ అధికారి నాకంటే నేను ఎందుకు సార్ వెళ్ళిపోతాను బయటికి? నా కూతురికి జరిగిన అన్యాయం ఎక్కడే కూర్చుంటాను. అంబులెన్స్ అన్న తరిగిన డ్రైవర్ అన్నారు, అమ్మ లేకండి, నా మేము తీసుకెళ్ళిపో, నేను దిగనని చెప్పాను. ఎందుకు లెగుస్తాను సార్? నేను దిగి రావాలి, అధికారులు దిగి రావాలి సార్.